ఇతగాడి ఇంజనీర్ టెక్నిక్లు, అతడి హాలీవుడ్ సినిమా స్కెచ్లు తెలుసుకున్న పోలీస్ అధికారులు హడలిపోయారు. అసలు వీడు మనిషేనా అని ఆశ్చర్యపోయారు. వీడు సామాన్యుడుగానే కాదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆ వ్యక్తి ఉద్యోగం చేయకుండా సొంతంగా ట్రావెల్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అక్కడే అతను అసలు కథ మొదలుపెట్టాడు. కస్టమర్ల క్రెడిట్ కార్డులు ఉపయోగించి నెలకు 4 లక్షలకు పైగా సంపాదించాడు. చాలా కాలంగా మనోడి అసలు బండారం బయటకు రాలేదు. స్వయంగా పెద్ద పోలీస్ ఆయన రంగంలోకి దిగడంతో మ్యాటర్ మొత్తం బయటకొచ్చింది. బెంగళూరులో ఇలాంటి ఘరానా మోసం చేస్తున్న ఖతర్నాక్ ను పోలీసులు ఆ మధ్య అరెస్టు చేశారు. పాండే అనే ఈ వ్యక్తి బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉంటూ అనేక మందిని మోసం చేస్తున్నాడు. పోలీసుల విచారణలో నిందితుడు పాండే నిజస్వరూపం బయటపడింది. పాండే మోసాల గురించి తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పాండే అనే నేరగాడు క్రెడిట్ కార్డున్న కస్టమర్లను టార్గెట్ చేసి మోసం చేస్తున్నట్టు వెలుగు చూసింది. నిందితుడు పాండే కాన్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐఐటీలో చదివాడని పోలీసులు అంటున్నారు. నెలకు 4 లక్షల రూపాయలు ఆదాయం ప్రజలను మోసం చేస్తూ సంపాదిస్తున్న పాండే లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడని పోలీసులు అంటున్నారు. క్రెడిట్ కార్డు కస్టమర్ల డబ్బుతో పాండే ఆటలు ఇంతకాలం అయితే గుట్టు చప్పుడు కాకుండా నడిచాయి. ఆ మాటకొస్తే పాండే మోసం గురించి కస్టమర్లకు మాత్రమే ఇంతవరకు తెలియదు. పాండే విచిత్ర రీతిలో అప్పులు ఇప్పిస్తూ క్రెడిట్ రివార్డు పాయింట్స్ తో పాటు వడ్డీ సొమ్మును మింగేస్తున్నాడు అని పోలీసులు చెప్పారు. ఇతని తెలివితేటలు తెలియక ఇప్పటి వరకు 185 మంది కస్టమర్లు నిందితుడికి క్రెడిట్ కార్డు ఇచ్చారు అని పోలీసులు అన్నారు. పాండే మొదటి కస్టమర్ బిల్లును రెండో కస్టమర్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తున్నాడు. రెండో కస్టమర్ క్రెడిట్ బిల్లును మూడో కస్టమర్తో సెటిల్ చేసేవాడు. అదేవిధంగా బిల్లుల చెల్లింపులు చేస్తూ చాలా మంది దగ్గర పాండే నమ్మకం సంపాదించాడు అని, ఇలా పలువురిని నమ్మించి వారి క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేసి నెల నెలా లక్షల రూపాయల డబ్బు సంపాదిస్తున్నాడు అని పోలీసులు అన్నారు. ట్రావెల్స్ ముసుగులో దందా చేస్తూ అరెస్టైన నిందితుడు పాండే ట్రావెల్ ఏజెన్సీని నడుపుతూ క్రెడిట్ కార్డులతో టికెట్లు బుక్ చేసుకునేవాడు. అందులో నుంచి రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసి డబ్బు సంపాదించేవాడు. స్వైప్ మెషిన్ ను పాండే ఓ హోటల్ పేరుతో కొనుగోలు చేశాడని ఆ హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకొచ్చింది. నిందితుడు పాండేని అరెస్టు చేసిన పోలీసులు అతని బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. పాండేని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి 185 క్రెడిట్ కార్డులు, 4 ల్యాప్టాప్లు, 7 మొబైల్స్, 2 స్వైపింగ్ మెషిన్స్ స్వాధీనం చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మకు సైతం మతిపోయే ఐడియాలతో ఓ క్రైమ్ సినిమాకు కావలసిన స్కెచ్ ఇచ్చాడు పాండే.